హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. సో, ఇవాల్టి మినీ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట. ఇప్పుడైతే టైం 5:45, 5:50 అలా అవుతోందండి. సో, మీకైతే ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఫ్రంట్ నుంచి క్యాప్చర్ చేస్తే క్యాప్చర్ అవ్వలేదని మరి బ్యాక్ కెమెరా పెట్టయితే తీస్తున్నాను. చూసారు కదా నేచర్ అయితే ఎంత బాగుందో. సన్‌రైజ్‌కి ఇంకా కొంచెం సేపు ఉందనమాట. కానీ సన్‌రైజ్ షూట్ చేద్దామంటే నా మొబైల్‌లో క్యాప్చర్ అవ్వటం లేదండి. సో, సన్‌రైజ్‌కి ముందైతే ఇలా ఉంది. చాలా బాగుంది కదా! పీస్‌ఫుల్‌గా మార్నింగే. యాజ్ యూజువల్ ఇంకా నేనైతే ఇక్కడ వాకింగ్ కంప్లీట్ చేసేసుకొని కిందకొచ్చేసి హాట్ వాటర్ అయితే తాగుతూ ఉన్నాను. పిల్లల్ని కూడా నిద్ర లేపేసాననమాట. వాళ్ళు రెడీ అయ్యేలోపు లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా లంచ్‌కొచ్చేసి టమాటో రైస్, ఎగ్ ఇంకా పెరుగు పచ్చడి, స్నాక్స్‌కొచ్చేసి ఈ బిస్కెట్స్ అయితే తీసుకెళ్ళిపోయారు. బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఒక్కొక్కసారి ఇడ్లీ, దోస లేకుంటే లంచ్‌కి చేసిన రైసే ఉంటుంది. సో, అదే తినేస్తారనమాట పిల్లలైతే బ్రేక్‌ఫాస్ట్‌కి. ఇంకా వ్యాన్ అయితే వచ్చేసింది. అంత లోపల పిల్లలు కూడా స్కూల్‌కి బయలుదేరిపోయారు. మా చిన్న పాప అయితే ఇంకా స్కూల్ వ్యాన్‌లో కూడా అక్కడ కూర్చుంటా, ఇక్కడ కూర్చుంటా అని ఒకటే గోల చేస్తుందండి. ఇంకా అలా ఉంటుంది తనతో. ఇంకా పిల్లలైతే స్కూల్‌కి బయలుదేరిపోయాక హమ్మయ్య! అని కూర్చొని ఒక టీయో, కాఫీయో తాగితే చాలా రిలాక్సింగ్‌గా ఉంటుందండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి హడావిడిగా ఉంటాం కదా! సో, అలా కాసేపు రిలాక్స్‌గా కూర్చొని టీయో, కాఫీయో తాగితే చాలా బావుంటుంది. అంటే ఎప్పుడూ తాగను. మా అత్తమ్మ అడిగినప్పుడు పెట్టిస్తాను కదా! సో, అప్పుడు చూసి కొంచెం టెంప్టేషన్ వచ్చేస్తది నాకు కూడా. సో, అప్పుడైతే టీయో, కాఫీయో తాగుతాననమాట. రెగ్యులర్‌గా అయితే తాగను. సో, ఇదేనండి మార్నింగ్ రొటీన్. మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.